శ్రీశైలంలో హాటకేశ్వరము అని ఒక దేవాలయం ఉంది. అది చిత్రమైన దేవాలయం. ఒక బంగారు లింగం తనంత తానుగా కుండ పెంకునందు ఆవిర్భవించిన క్షేత్రం. అందుకే దీనిని హాటకేశ్వరము అని పిలుస్తారు. ఇక్కడ పాలధారలు, పంచధారలు అని 5 ధారలు పడుతుంటాయి. పరమశివుని లలాటమునకు తగిలిపడిన ధార పాలధార. అనగా జ్ఞానాగ్ని నేత్రమైన ఆ కంటి నుండి పైనుండి జ్ఞానగంగ మరింతగా తగిలి క్రిందపడిన ధార. ఇది శివుడి లలాటమును తగిలి వస్తున్న ధార అని తీర్థంగా తీసుకోవాలి. పంచధారలు 5 రకములుగా ప్రకాశిస్తున్న ఈశ్వరుడి శిరస్సుకు తగిలిపడిన ధారలు. ఆ తీర్థం తీసుకునేటప్పుడు మర్యాద పాటించాలి. శంకర భగవత్పాదుల వారు తపస్సు చేసి అక్కడే శివానంద లహరి చెప్పారు. అక్కడ ఆయనకు భ్రమరాంబికాదేవి ప్రత్యక్షమైంది. చంద్రశేఖర పరమాచార్య స్వామి తపస్సు చేసుకుంటూ ఉండిపోతాను ఉన్న ప్రదేశం ఇదే. అంత పరమ పవిత్రమైన ప్రదేశంలో పంచధారలు పడతాయి. పంచధారల్లో 1 బ్రహ్మధార, 2 విష్ణుధార, 3 రుద్రధార, 4 చంద్రధార, 5 దేవధార అని పిలుస్తారు. ఈ పంచధారలను స్వీకరించడం సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త, లోకసాక్షులైన సూర్యచంద్రులు తీర్థములను తీసుకోవచ్చు. అంత పరమ పావనమైన క్షేత్రం శ్రీశైల క్షేత్రం. శ్రీశైలంలో ఉండే భ్రమరాంబ అమ్మవారి దేవాలయం వెనకాల నిశ్శబ్దంగా ఉన్నప్పుడు వెళ్ళి చెవిని బాగా నొక్కిపెట్టి ఉంచి మీరు చాలా జాగ్రత్తగా కళ్ళు మూసుకుని వింటే ఒక తుమ్మిద చేసిన ఝుంకారము వినబడుతుంది. దానిని భ్రామరీనాదము అంటారు. అమ్మవారిని ఇప్పటికీ అక్కడ తుమ్మెద రూపంలో ఉన్న రెక్కలతో అలంకారం చేస్తారు. ఆ తల్లి ముందు శంకరాచార్య స్వామివారు శ్రీచక్రములను వేశారు. శ్రీశైల లింగమునకు పట్టుతేనెతో అభిషేకం చేస్తే ఉత్తర జన్మలలో గంధర్వగానం వస్తుంది. భ్రమరాంబిక అమ్మవారి దగ్గర కూర్చుని కుంకుమార్చన చేసుకోవాలి. 4 మారేడు దళములు పట్టుకెళ్లి ఆ శివలింగమును తడిమి తడిమి అభిషేకం చేసుకోవాలి. తల తాటించి నమస్కరించుకోవాలి. ఇప్పటికీ శాస్త్రంలో శ్రీశైల మల్లికార్జునుడు మల్లెపువ్వు అయితే అమ్మవారు సారగ్రాహి అని చెప్తారు. తుమ్మెద ఎప్పుడూ పువ్వు చుట్టూ తిరుగుతుంది. ఆయన మల్లికార్జునుడు, ఆవిడ భ్రమరాంబికాదేవి. ఎక్కడ శివుడు ఉన్నాడో అక్కడ ఆవిడ భ్రమర రూపంలో తిరుగుతూ ఉంటుంది. అక్కడ శివుడు ఉన్నాడు, పైన శక్తి రూపంలో ఆవిడ ఉన్నది. అందుకే ఇప్పటికీ ఆ నాదం వినబడుతుంది. శ్రీశైలం వెళ్లి అమ్మవారిని చూసినట్లయితే అమ్మవారి కనుగుడ్లు స్పష్టంగా కనిపిస్తుంటాయి. ఆమె ముందు గల శ్రీచక్రం ముందు కూర్చుని కుంకుమార్చన చేసుకుని సౌందర్యలహరిలోని 4 శ్లోకములు చెప్పుకుని వస్తే జన్మ ధన్యమైపోతుంది. శ్రీశైల మల్లికార్జునుని దర్శనం చేసి బయటకొచ్చి ఎడమ పక్కకు వెళ్ళినప్పుడు అక్కడ వీరభద్రుడు కనబడతాడు. అక్కడ బయలు వీరభద్రుడు అని క్షేత్రపాలకుడు ఒక ఆయన ఉన్నాడు. రక్త సంబంధమైన వ్యాధులు శరీరంలో పొటమరిస్తే అటువంటి వారు శ్రీశైల క్షేత్రంలో ఉన్న వీరభద్ర స్వరూపం దగ్గర కూర్చుని ప్రతిరోజు 1 గంట సేపు శివనామములు చెప్పుకొని కొద్ది రోజులు అక్కడ ఉండి వస్తే ఆ వ్యాధులు నయమవుతాయి. అలా నయమైన సందర్భములు ఎన్నో ఉన్నాయి. అక్కడ ఉన్న వీరభద్ర మూర్తిలోంచి అటువంటి శక్తి ప్రసారమవుతుంది అని పెద్దలు చెప్తారు.